నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల నాగేశ్వరమ్మను కలిసిన డిప్యూటీ సీఎం పవన్. ఆమెకు 50,000 రూపాయల సాయం, మనవడి చదువుకు ₹1,00,000 ప్రకటన. బెయిల్పై ఉన్న కేసుల్ని చంద్రబాబు తీయించుకుంటే దానికి సిఐడి ఓ టూల్ గా పనిచేస్తుంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో మూగజీవాల్ని నరికి ఆయన ఫ్లెక్సీకి రక్తాభిషేకాలు చేయడం అమానుషం. ఏపీ లిడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపాటు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు. 3 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ మేరకు అక్కడ నివసిస్తున్న వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మను ఆయన కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరమ్మకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని, ఆమె మనవడి విద్య కోసం మరో ₹1,00,000 అందజేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాదు తన జీతం నుంచి ప్రతి నెల 5,000 రూపాయల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నా కొడుకు వస్తున్నాడమ్మా, నాకు సంతోషంగా ఉందమ్మా. వాళ్ళ అమ్మని చూస్తానికి వస్తున్నాడమ్మా. నాకు చాలా గౌరవంగా ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. అధికారం మండగా చేసుకుని సీఎం చంద్రబాబు తన మీద కేసుల్ని తారుమారు చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెయిల్పై ఉన్న కేసుల్ని చంద్రబాబు తీయించుకుంటే దానికి సిఐడి ఓ టూల్ గా ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. అసలు ఈ కొత్త ప్రక్రియలు, విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనవేనా అని నిలదీశారు. ఆ రోజు సిఐడి అధికారులు ఆధారాలతో సహా చంద్రబాబును నిందితుడిగా నిలబెట్టి దుర్మార్గమైన అవినీతికని కేసు పెట్టి అరెస్టు చేస్తే ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని కొత్త పాట పాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ నేనే సృష్టికర్తనని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అది కంప్యూటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ వ్యవహారం అవ్వచ్చు, ఏదైనా సరే నేనే సృష్టించాను అని సత్యానాథుల దగ్గర మొదలుకొని ఎవరన్నా ఆటగాడు ఒక మెడల్ కొడితే కూడా అది నాదే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ దేశానికి ఇంకొక మార్క్, కొత్త విధానం ఒకటి పరిచయం చేస్తూ ఉన్నారు. అదేంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని అంతకుముందు వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉంటే వాళ్లే తీసేసుకోవచ్చు అనే కొత్త విధానాన్ని ఈయన ప్రవేశపెడతా ఉన్నాడు. ఈయన తాను చాలా నిజాయితీ పరుణ్ణని ప్రజలందరినీ నమ్మించాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటాడు. వాళ్ళ కొత్తగా ఈయన స్కిల్స్ అన్నీ ఒకటి బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు కొత్త స్కిల్ ఏంటంటే అవినీతి చేసేది ఆయనే, విచారణ జరిపేది ఆయనే, తీర్పులు ఇచ్చుకునేది ఆయనే, కేసులు మూసేసుకునేది కూడా ఆయనే. ఇది కొత్త స్కిల్. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ స్కిల్ ఆయన ప్రదర్శించలేదు. తాజాగా తీసుకొచ్చిన ఈ నైపుణ్యం ఏంటంటే
తన మీద ఉన్న తీవ్రమైన ఆరోపణలు, జైలుకి వెళ్ళిన కేసును కూడా ఆయనే దీన్ని నీరుగార్చుకునే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టుకున్నాడు. దీన్ని బట్టి మనకు చూస్తే ఏమర్థమవుతుందంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనే దానికి విలువ లేదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య వ్యవస్థలకి కనీస విలువ కూడా ఇవ్వకుండా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది. మీకు తెలుసు, గతంలో 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాన్నే స్కిల్ స్కామ్ అంటారు. అంటే ఈ నిరుద్యోగులకి, విద్యార్థులకి నైపుణ్యాన్ని నేర్పిస్తామని చెప్పి 100 కోట్ల రూపాయలు ఎత్తేశారు. ఇది బయటపడి దీంట్లో ఆధారాలతో సహా సిట్టు తేల్చి సిఐడి కూడా దాని మీద కేసు నమోదు చేసి జిఎస్టీ ఈడీ కేసు నమోదు చేసి అరెస్టులు చేసి అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ కేసుని ఆయనే తీసేసుకునే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. చాలా చిత్రం ఇది. ఎందుకంటే ఎవడి సర్టిఫికెట్ ఆడే ఇచ్చుకుంటాడు అన్నట్టుగా ఈయన సర్టిఫికెట్ ఈయన ఇచ్చుకుంటున్నాడు. ఈయన కేసులు ఆయనే క్లోజ్ చేసేసుకుంటూ ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనే రివ్యూలు చేస్తారు. ఎలా చేయాలో అధికారులకి ఆయనే ఒక దిశానిర్దేశం చేస్తారు. చేసి చివరికి తన మీద కేసులు తనే తీసుకునే పరిస్థితి. బహుశా భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ అధికార దుర్వినియోగానికి కూడా మళ్ళీ వెనకాడకుండా చట్టాలని, న్యాయ వ్యవస్థల్ని, అదేవిధంగా దర్యాప్తు సంస్థల్ని కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ అధికారాన్ని వాడుకుని మీరు ఈ కేసులు మూయించే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. జనాన్ని నరికినా తప్పులేదు, వారిని భయభ్రాంతులకు గురి చేయాలని వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడంతోనే ఆయన పుట్టినరోజు నాడు వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టించారని లిట్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిర్వహించిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో మూగజీవాల్ని నరికి ఆయన ఫ్లెక్సీకి రక్తాభిషేకాలు చేయడం తదితర చర్యలు అమానుషమని దుయ్యబట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ శ్రేణులకి చాలా క్లియర్గా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, వైసీపీ అంటే రాష్ట్ర ప్రజలకి భయం అంటే ఏందో తెలియాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజల్ని సక్రమైనటువంటి దారిలో నడిపించాలి. మీరు కనుక చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ప్రజలు దీవించి అధికారాన్ని ఇచ్చారు. అట్లాగే ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఉంది. గతంలో కూడా అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో రకరకాల ఎత్తుగడలతోటి ముందుకెళ్తారు. ప్రజలు ఆశించి ఒకరిని అధికారంలో కూర్చోబెడతారు. అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని ప్రజలకి దగ్గరయ్యేటువంటి పనులు చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలనలో ఉన్నప్పుడు అరాచకాలే చేశాడు. ఇప్పుడు పరిపాలన కోల్పోయిన తర్వాత కూడా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు, అరాచకాలకి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎంత దారుణం అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పుట్టినరోజు చేసుకుంటా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలకి, శ్రేణులకి ఒక పిలుపునివ్వాలి. అన్నదానాలు చేయండనో, రక్తదానం చేసి ప్రాణాలను కాపాడండనో, రోగుల దగ్గరికి వెళ్ళి పండ్లు ఫలాలు పంచండనో ఒక ఆదర్శమైనటువంటి పిలుపునివ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దారుణమైనటువంటి పిలుపునిచ్చాడంటే రాష్ట్రం మొత్తాన్ని కూడా భయభ్రాంతులు గురి చేయాలి. మనం అధికారంలోకి వస్తానే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనకి ఓట్లైనటువంటి ప్రజల మొత్తాన్ని కూడా నరికి పడేస్తామన్నట్టుగా ఒక సందేశాన్ని పంపించాలనే విధంగా చేసినట్టుగా కనపడతా ఉంది. మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏం జరిగిందో.
ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి చోట్ల మోగ జంతువుని రోడ్డు మీదకు తీసుకొచ్చి తలవారు కత్తులు తీసుకొని ఒక్క దెబ్బతోటి తలా మొండెం ఏరేటట్టు చేసి ఒక వికృతంగా ఆ రక్తాన్ని ఒక పిశాచికి గనక మనం అందించాలి, ఒక రాక్షసుడు గనక రక్తదాహం తీర్చాలి, అప్పుడు ఆ రాక్షసుడు మనందరికీ ఏదో అండగా ఉంటాడనే పద్ధతిలో చేతుల్లోకి రక్తం తీసుకొని జగన్కి రక్తార్పణం చేసి జై జగన్ జై జగన్ అని అరుస్తూ ఉన్నారు. ఇది ఒక చోట జరగల, రాష్ట్రం మొత్తం జరిగింది, అనేక చోట్ల జరిగింది. ఎందుకు జరిగింది ఈ పద్ధతి? మేము అధికారంలోకి వస్తే రపా రపా నరికేస్తామని చెప్పేసి కార్యకర్తల చేత మాట్లాడించారు. మేము 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం అన్నటువంటి వాడిని మొత్తాన్ని నరికి పడేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. వీటికి జగను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, ఏమయ్యా రఫా రఫాని నరికితే తప్పేంటి? గంగమ్మ జాతరలో పొటేళ్ళని తీసుకొచ్చి తలలు నరికేస్తారు, తప్పేంది అని మాట్లాడినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. అనగారిన కులాల ప్రజల్ని ఎంచుకొని ఈ విధంగా రెచ్చిపోండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే ఇలా కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పారు. అసలు ఎవరు ఈ బ్యానర్లు కట్టమన్నారు? బ్యానర్లు కడటానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? వీళ్ళకి గంజాయికి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆ మేకలు తేటానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆ తలవార్లు ఎవరు కొనిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరుగుతూ ఉన్నాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పవిత్రం ప్రజాపతే సహజం భరతారు ఆయుష్యమరుజ్ఞోపవేదం బలపయ్య బ్రహ్మరాజుడు కాబట్టి దేవదేవోత్తముడి యొక్క ఆయన యొక్క సుడిమెత్తనైన పాదాలని సాధారణపూర్వకంగా వందనపూర్వకంగా ఆయన యొక్క పాదాలు గడిగిన పరబలమైన పుష్పాలతోటి స్వామివారికి 108 నామావళి జరపబడుతుంది. ఈ 108 నామావళి కూడా విశేష వైకుంఠవాస గరుడవాహన గోవింద, వాడపల్లి వాస శ్రీ శ్రీనివాస గోవింద 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 గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.